ఈరోజు నేను చింతమడకల సిద్దిపేట రూరల్ పోలీస్ స్టేషన్లో చింతమడక మరి గ్రామ పంచాయతీ నా పోలీస్ స్టేషన్ పరిధిలో వచ్చింది అన్నాడు. చింతమడకలో ఒక కానిస్టేబుల్కి ఉద్యోగం చేసిన కేసీఆర్ ఆస్తి కేటీఆర్ ఆస్తి జీరో. ఈరోజు లక్షల కోట్లకు పడిగెత్తిండు. కేవలం ఈ అరెస్టుల వల్ల ఒకరి మీద ఒకరు ప్రతీకారం తీర్చుకునే చర్యగా భావిస్తారు తెలంగాణ ప్రజలు తప్పితే మిమ్మల్ని ఎవ్వరూ సమర్థించేటటువంటి పరిస్థితులు లేరు. గతంలో రేవంత్ రెడ్డి అరెస్ట్ అయితేంది, ఇప్పుడు కేటీఆర్ గారు అరెస్ట్ అయితేంది. ముఖ్యంగా ఈరోజు కక్ష సాధింపు చర్యగా ఈరోజు కొన్ని రాష్ట్రాలలో మరి ముఖ్యమంత్రులు కూడా అరెస్ట్ అయినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఈ ముఖ్యమంత్రి వస్తే ఆ ముఖ్యమంత్రి జైల్లో పెడతాడు, ఆ ముఖ్యమంత్రి వస్తే ఈ ముఖ్యమంత్రిని జైల్లో పెడతాడు. కేవలం ఈరోజు నాకన్నా నువ్వెక్కువ దోచుకున్నావు, మరి నీకన్నా నేను ఎక్కువ దోచుకున్న పద్ధతిలోనే ఈ అరెస్టులు ఉన్నాయి తప్పితే పేద ప్రజలకు ఏమొచ్చింది ఉన్నది. నాడు కాళేశ్వరం పేరుతోటి అనేక విధాలైనటువంటి ఆరోపణ చేసిన రేవంత్ రెడ్డి ఎందుకు మాట్లాడడం లేదు? మరి కాళేశ్వరంలో నీకెంత అందిందో మరి తెలంగాణ సమాజానికి చెప్పండి. ఈరోజు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అనేకమైన అవినీతి చేస్తున్నాయని చెప్పేసి కేటీఆర్ గారు మాట్లాడినరు. ఆనాడు రేవంత్ రెడ్డి గారు చెప్పినారు తెలంగాణ వస్తే ఏది చెంచలు కూడా జైల్లో ఏది కేసీఆర్ గారికి డబుల్ బెడ్రూమ్ కడతాన్నారు. మరి ఈరోజు కేసీఆర్కి మరి రేవంత్ రెడ్డి గారికి ఏమో వాళ్ళు జైలుకు పంపించారు. కానీ ఇవన్నీ కూడా కేవలం ప్రజలకు మభ్యపెట్టే ప్రక్రియ. ఈరోజు వాస్తవానికి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను పక్కదో పట్టియడానికి, ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలను పక్కదో పట్టియడానికి, ఈరోజు కేవలం ప్రజలను తప్పుదో పట్టియడానికి, మైండ్ డైవర్ట్ చేయడానికి మాత్రమే ఈ కార్యక్రమాలు కొనసాగుతూ ఉన్నాయి. కాబట్టి రేవంత్ రెడ్డి కేటీఆర్ ఇద్దరు ఒక్కటే, నాయకులందరూ కూడా ఒకటే. ఏసీ రూమ్లలో ఒకటే, లాడ్జ్లలో ఒకటే, హోటళ్లలో ఒకటే. కేవలం పార్టీ పరంగానే కేవలం పేపర్లలో రాయించుకుంటారు. వీళ్ళు ఉద్యమకారులు కాదు, కేవలం రాయించుకుంటారు. పేపర్లో ఇది రాయంటే రాపించుకుంటారు. కేటీఆర్కు రేవంత్ రెడ్డి గారికి నాకు తెలిసిన కాడ 1,00,000 సంవత్సరాలు జైలుకు పంపించినా వీళ్ళు చేసినటువంటి అవినీతికి సమాధానం దొరకదు. దోపిడి దొంగలు కేటీఆర్, ఇక్కడ రేవంత్ రెడ్డి, ఇద్దరు దోపిడి దొంగలు. ఈరోజు దొంగలు కానీ ఈరోజు మేము సత్యపురుషులు మాట్లాడుకుంటుంటే సమాజం నవ్వుకుంటా ఉన్నది.